నమస్తే రైతు సోదరులకు వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చూస్తుంటే విజయవాడకి అతి సమీపంలో ఉన్నటువంటి కేసరపల్లిలో అయితే ఉన్నాం. చుట్టూ చూస్తే ఉరిమాగాడి ఒక మెట్ట మీద అయితే మాత్రం టమాటా, బంతి పూలు అలాగే బెండ సాగు చేస్తున్నటువంటి రైతుతో పాటు జోజిబాబు గారు ఉన్నారు. అసలు చుట్టూ వరి పొలం ఉన్నా కానీ బంతి, టమాటా, బెండ సాగు ఎందుకు చేయాలనుకున్నారు, అసలు దీనివల్ల లాభసాటిగా ఉందా లేకపోతే ఎందుకు ఈ సాగు చేస్తున్నారు అనేది మనం జోజిబాబు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్కారం జోజిబాబు గారు. నమస్తే అండి. ఇప్పుడు చుట్టూ చూస్తేనేమో ఉరిమాగాడి, ఇక్కడ మాత్రం మీరు ఒక బెండ, మధ్యలో పూలు, తర్వాత టమాటా సాగు చేస్తున్నారు. అసలు ఎందుకు సాగు చేయాలనుకున్నారు, ఎందుకు వచ్చింది మీకు ఐడియా? మెట్ట సాగు చెయ్యాలని, ఓకే సరదాగా ఉంటదని, ఓకే దిగుబడి వస్తుందని, ఓకే ఇప్పుడు కార్తీక మాసంలో పూలు బాగా సేల్స్ అవుతాయని. ఓకే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మెట్ట సాగు అంటున్నారు. ఇప్పుడు పూలు ఒకటే సాగు చేసుకుంటారు ఎక్కడైనా. కొంత మేరలోనే పూలు పెట్టారు, మళ్ళీ కొంత బెండ పెట్టారు, కొంత టమాటా పెట్టారు. దేని మార్కెటింగ్ ఉంటే అది చేయొచ్చు అని. ఓకే అంటే ఒకేసారి 3 పంటలు అంటే మార్కెట్ ఒడిదుడుకులు, ఒకవేళ బంతి పూల సాగులో ఆదాయం రాకపోయినా దీని రాపోయినా అది, అది రాపోయినా ఇది. ఓకే ఇదిగా ఏదైతే అది దాని మీద ఆదాయం తీసుకుందామని అయితే మీరు మొదలేశారు. అసలు ఫస్ట్ ఈ 3 వేయటానికి ముందు నేలను ఎలా రెడీ చేసుకున్నారు అసలు? ముందు దుక్కు దున్ని, ఓకే బోదులేసి, ఓకే మా నర్సరీ నుండి మొక్క తెచ్చి. ఓకే అంటే మొత్తం బంతి వరకు నర్సరీ నుంచి తెచ్చారా? బంతి టమాటా నర్సరీ నుంచే. ఓకే స్పీడ్ మామూలుగా బెండకాయ విత్తనాలు మాత్రం సీడ్ తీసుకున్నారు. తీసుకున్నాం. ఓకే ఇప్పుడు దాని తర్వాత బంతి అన్నారు. బంతి అనేది ఏ టైంలో నాటుకున్నారు మీరు? ఇప్పుడు పూలు రావడానికి 45 రోజుల ముందు. ఇప్పటి నుంచి 45 రోజుల ముందు నాటుకున్నారు. అంటే బంతి వేసిన 45 రోజులకి పోత వస్తుంది. ఇప్పుడు వరకు ఒక కటింగ్ అనేది తీసుకున్నారు. ఇప్పుడు ఎలా ఉంది బంతిలో? అయితే బాగానే ఉందండి దిగుబడి. ఎందువల్ల ఈ టైంలో ఏంటంటే స్వాములు మాలలు వేసుకుంటారు కార్తీక మాసం అని. ఓకే మీరు ఓన్ గా సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నట్టున్నారు కదా. ఇప్పుడు మార్కెట్ కి వేస్తారా లేదా మీరు ఇలా? అసలు ఇక్కడే అయిపోతాయి మీ పూలు. ఎందుకంటే కొంతమేర వేసుకున్నారు, మంచి రేట్ వస్తుంది అమ్ముకోవడం వల్ల. ఇప్పుడు దీంతో పాటు ఈ బెండ, టమాటా కూడా అమ్ముకుంటున్నారు కానీ అసలు మొత్తం ఇక్కడ అయిపోద్ది. మీ సరుకు వరకు ఇక్కడే అయిపోద్ది. ఓకే కొత్త అంటేనే. ఎందుకంటే ఎకరాలు పెట్టే కంటే ఈ బంతి కొంత పెట్టుకుంటేనే మనం ఓన్ మార్కెటింగ్ చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది అంటారా? ఒకళ్ళ దగ్గర మార్కెట్ కి వెళ్ళకోకుండా ఓకే ఇక్కడే అమ్మేసేస్తే ₹1 రేట్ వస్తుంది. ఓకే లాభసాటిగా ఉంటదని. ఓకే ఇప్పుడు మనం చూస్తే టమాటా ఎంత విస్తీర్ణంలో వేసారండి? 30 సెంట్ అండి. బంతి ఇది 70 సెంట్. ఓకే బెండ ఎకరం. ఓకే ఇప్పుడు మీరు చూస్తే టమాటా క్రాప్ వచ్చింది అప్పుడు పింద దశలో, ఇప్పుడే పింద, ఇంకా కొంచెం ముందు ఉంటది. ఓకే మీరు ప్రతి సంవత్సరం ఇదే సాగు చేస్తారండి లేకపోతే ఈ మధ్యన? ఒక 3 సంవత్సరాల మట్టి వేస్తున్నాం. 3 సంవత్సరాలు. అంతకుముందు ఏ సాగు చేసేవాళ్ళు? బంతి వేసేవాళ్ళు. బంతి టమాటా ఒకటే వేసేవాళ్ళు. బెండ కూడా వేసాను ఈ సంవత్సరం. ఓకే ఈ సంవత్సరం వేసారు. అసలు ఈ 3 సంవత్సరాల ఈ సాగు చేయక ముందు ఇంకేం చేసేవాళ్ళు? అంత ముందు మాగానే వ్యవసాయం. మాగానే వ్యవసాయం గిట్టలేదు అంటారా? గిట్టలేదు కాదు, వేద్దాము అని. ఓకే అదే కొత్తగా ఆలోచించారండి. ఈ ఏరియాలో మీరు ఒక్కళ్ళైనా వేసేది? ఈ ఏరియాలో మీరు ఒక్కళ్ళు, అందుకే కొంచెం మీకు మార్కెట్ కూడా ఉండిద్ది. మిమ్మల్ని చూసి ఎవరు రైతులు అడగట్లేదా సలహాలు? ఏంటి ఇట్లా వేస్తాం? అడుగుతారు, అడగకుండా ఎట్టుంటారు. ఓకే వెళ్తా అడుగుతాను ఉంటారు. ఎలా వేసారు, ఎన్ని రోజులకి వేసారు, మొక్క ఎక్కడ తెచ్చావు. ఓకే ఇప్పుడు ఓవరాల్ గా మీకు 3 సంవత్సరాల అనుభవం ఉంది బెండలో, అలాగే బంతి పూలలో, టమాటాలో. ఇప్పుడు మీకు ఓవరాల్ గా ఈ 3 సంవత్సరాల్లో దీంట్లో ఒడిదుడుకులు ఏ వ్యవసాయంలో అయినా సరే కష్ట నష్టాలు అనేది నేచురల్. మీకు ఎలా ఉంది? ఎప్పుడన్నా నష్టం వచ్చిందా లేకపోతే లాభం వచ్చిందా? ఎలా అనిపించింది? నాకు నష్టం ఏం రాలి అసలు. ఎందుకని ఇట్లా మిశ్రమ వ్యవసాయం అంటే వివిధ రకాల అంటే అది టైం కార్తీక మాసం వస్తుంది కాబట్టి పూలు సేల్స్ చూసుకుని వేస్తాను నేను. ఓకే మీరు ముందు ఆలోచనతో ముందుగా సాగారన్నమాట. 50 రోజులు ముందు పెట్టుకుంటాను నేను. ఓకే 50 రోజులు ముందు పెట్టుకుని ఆ టైంకి కార్తీక మాసం వస్తుంది, ఇంకా 5-6 రోజులకు వద్దనంగా మన కాపు దిగేటట్టుగా, పువ్వు అందుబాటులో ఉండేటట్టుగా చూసుకుంటాం. ఇప్పుడు మార్కెట్ మీద చూసుకుంటే మీరు రైతులు రీజనబుల్ రేట్ గానే ఇస్తున్నారా? ఎంతకి ఇస్తున్నారు? ఒక కేజీ ₹50. ఒకవేళ ఇప్పుడు విజయవాడ ఉంది, మా వీడియో చూసే రైతులు ఎవరైనా చుట్టుపక్కల ఏరియాలో ఒకవేళ పూలు ఇప్పుడు మంచి టైం కదా, లేదా పూజలకో లేదా దేనికో గట్రా రైతులు ఎవరైనా కావాలి అనుకుంటే, లేదా కొనుక్కునే వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే మీకు నెంబర్ ఇస్తే ఇస్తారా రైతులు? ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రైతు అయితే మాత్రం స్వయంగా తనకున్న చుట్టూ ఉరిమాగాడి మధ్యలో మన రైతు వేసిన బంతి పూలు, అలాగే టమాటా, బెండే, రోడ్డును పోయే ప్రతి ఒక్క రైతు కూడా ఖచ్చితంగా ఈ పొలం వైపు అయితే తప్పనిసరిగా చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే ఒకే చోట 3 రకాలైనటువంటి పంటలు వేసుకుని మన రైతు అయితే మాత్రం, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎకరాలు వరి పెట్టినా గిట్టేటటువంటి పరిస్థితి లేదు, లేదా ఎకరాలు బంతి పూల తోట పెట్టినా గిట్టే పరిస్థితి ఉంది, ఎందుకంటే మార్కెట్ సమస్య. కానీ రైతు అయితే మాత్రం ముందు ఆలోచనతో మంచి ఆదాయం కూడా పొందొచ్చు అనే ఆలోచన మన రైతు అయితే మాత్రం నిరూపించారని చెప్పొచ్చు ఈ వీడియోతో. ఎందుకంటే ఒకే ఉన్నటువంటి పొలం మొత్తం ఎంత సార్? ఇది 2 ఎకరాలు. 2 ఎకరాల్లో కొంతమేర టమాటా, కొంతమేర బంతి సాగు, కొంతమేర బెండ. అంటే మార్కెట్ తనకు తాను అమ్ముకునే విధంగా
తన ఒక పొలంలో తను స్వయంగా అమ్ముకునే విధంగా అయితే మాత్రం రైతు అయితే చూస్తున్నాడు. ఎటువంటి రైతులైనా సరే ముందు ఆలోచించాలి, అంటే ఎకరాలు పెట్టకుండా ఏ పంట అయినా సరే కొద్ది మొత్తంలో తను మార్కెటింగ్ చేసుకున్నప్పుడే రైతు అనేవాడు బాగుపడతాడని చెప్పొచ్చండి. అవునండి. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా మీరు ఈ 3 పంటల గురించి రైతులకు ఏమని చెప్తారు? అసలు మీరు ఇట్లా వేసుకునే రైతులు, ఒకవేళ వేయాలనుకున్న రైతులకి ఎకరాల్లో పెట్టమంటారా, లేకపోతే కొద్దిమేర పెట్టుకోవాలండి. ఎకరాలు పెట్టి రేట్ లేక మార్కెట్ తీసుకెళ్ళి అది ఆ బాధలు పడే కంటే ఇక్కడ అనుకో మార్కెట్ ఇక్కడ సేల్ చేసుకోవచ్చు కాబట్టి తక్కువ మందంగా మేము వేసుకున్నాం, ఇక్కడ సేల్స్ అవుతుంది. మేము మార్కెట్ కి 1 కేజీ కూడా పంపింది. ఓకే, ఇప్పుడు పూర్వం సార్ పంపించుంటారు కదా, మీకు అసలు పంపించాలి, అసలు మార్కెట్ అనేది ఓకే, మీకు ఎప్పుడన్నా మార్కెట్ అనుభవం ఎదురైందా? మార్కెట్ లో మీరు బండి కష్టాలు కానీ ఇట్లా రేట్ సరిగ్గా మళ్ళీ ఆ మాట ఎందుకు, అసలు మార్కెట్ కి అసలు మార్కెట్ వైపు చూడకుండా స్వయంగా మీరే ఇక్కడే అసలు ఎక్కడ అమ్ముతామని కరెక్ట్ టైం లేస్తాను. ఓకే, ఆ టైం సరిపోతుంది నాకు. ఓకే, ఓవరాల్ గా మీరు వేసే ఈ పంటకాలంలో సుమారు ఈ ఎకరం పొలంలో ఎంత మిగిలే అవకాశం ఉంటుంది ఈ 3 పంటల మీద? ఎకరానికి వచ్చి 60-70 వేలు మిగులుతుంది. 60-70 వేలు మీరు సొంత మార్కెటింగ్ చేసుకుంటున్నారు కాబట్టి మనం చూస్తాం ఖర్చులు బాగుంది. ఇప్పుడు ఎన్ని నెలల పంట ఇది మొత్తం? ఇది 2 నెలలు పూలు. 2 నెలలు పూలు గానీ, బెండ గానీ, టమాటా గానీ ఏదైనా గానీ ఈ 2 నెలల మీద 70 వేలు మిగులుతాయి. మొత్తం మీ ఇంటి మీరే చేసుకుంటారు, వర్క్ మేమే చేసుకుంటాం, బయట వాళ్ళని కూడా పెడతాం. ఎప్పుడన్నా ఎక్కువగా వర్క్ ఉంటే చేడతారు. ఇప్పుడు మనం చూస్తాం కదా, మన రైతు అయితే యథార్థ గారి అయితే ఈ రోజు ఇచ్చాం. ఎందుకంటే 3 రకాలైనటువంటి పంటలు టమాటా, బంతిపూలు, అలాగే బెండ, ఇలాగా డిఫరెంట్ గా ఆలోచిస్తూ ముందుకైతే సాగిపోవచ్చు అని అయితే మాత్రం మనతో పాటు రైతు అయితే చెప్తున్నాడు. ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నాడు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. మేమైతే రైతులకి ఉపయోగపడే వీడియోలు చేయాలన్న ఉద్దేశంతోనే ఎప్పుడు రైతుల కోసం నిరంతరం మీకోసం అయితే వీడియోలు అందిస్తూ ఉంటాం. ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ రైతన్న తోడుగా.